करो यार काम करो। वो लड़की से बात करने का समय हो गया, पूरा ऑफिस टाइम। अजीत, ये मंथ सबमिट करना है ना ప్రాజెక్ట్ రిపోర్ట్। బూస్ట్ టైం వీడొక్కడే సరిగా పనిచేస్తారా? సరా సూపర్ వేసినారా బూస్ట్? Thank you. చెప్పరా. అది సంక్రాంతికి కొద్దిగా లీవే కదా, అందరికి ఇచ్చేసినా కదా లీవ్. అంటే లీవ్ గురించి కాదు, మీరు లీవ్ ఈ బొంబాయి ఆఫీస్లో లీవ్ ఇస్తారని నాకు తెలుసు. కాకపోతే ఈసారి టికెట్ కొద్దిగా మీరేమన్నా ఇద్దరం ఒకటే ఊరోళ్ళం కదా అని చెప్పి ఈసారి కార్లో పోతున్నారు కదా, మీతో పాటు నన్ను ఏమైనా తీసుకుపోతారేమో. నేను కార్లో పోవడం లే ఈసారి. నేను ఆల్రెడీ 2 నెలల ముందరనే బుక్ చేసుకున్నా. నేను ట్రైన్లో పోతున్నా. నాకు దొరికింది కూడా స్లీపర్, ఏసీ కూడా కాదు. అదే మీతో పాటే వస్తే ఒక మూల కూర్చుంటాను. ఇప్పుడు అది జనరల్ కాదురా, జనరల్ కాదు. ఏదో పక్క స్టేషన్ అనుకుంటే అట్లా పోయి ఇట్లా తీసుకొచ్చేదానికి నిన్ను 600 కిలోమీటర్లు. అమ్మో, నా వల్ల కాదు. వద్దు, స్ట్రెయిన్ అయిపోతాను మళ్ళీ. ఇద్దరం ఒకటే ఊరలం చూసుకోమల్లా ఊర్లో మాట వచ్చేస్తుంది. వద్దురా నాన్న, చాలు చాలు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫేవర్ చేయలేదు నేను. ఉంటా. ఆ బస్సాడేమో 15,000 అడుగుతున్నాడు 600 కిలోమీటర్లకి. చిన్ననాటి దోస్తు కదా అని ఫేవర్ అడిగితే నన్ను వదిలేసిపోతావు ఊరికి. ఈసారి అదే ట్రైన్లో నీకన్నా ముందు ఇంటికి పోకపోతే నా పేరు మార్చుకుంటా. అమ్మయ్య, ఇంకొక 1/2 అవర్ వ్లాగ్ చేయొచ్చు మనం. అన్నట్టు మర్చిపోయినా, ఏమ్రా ఇంత డెవలప్మెంట్ ఇండియాలో. ఈ 10 ఏళ్లలో ఎంత మారిపోయిందిరా ఇండియా. బాబా, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంత నీట్గా రైల్వే స్టేషన్లు, ఇంత నీట్గా స్టేషన్లు. బాబా, 10 ఏళ్లలో నా దేశం ఖచ్చితంగా జపాన్ని కొడుతుంది. రాజ్ పెట్టుకోండి నా పేరు. జపాన్ని కొడుతుంది నా ఇండియా. ఇంకేం కొడుతుంది? ఇట నాయన్లు ఉమ్మించుకుంటూ పోతే ఇంకేం కొడుతుంది? ఏం పాటరా నాయన? చెప్పండి తాతయ్య గారు. ఏ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ప్లాట్ఫామ్ మీదకి రా తాత, పట్టాల మీదకి వస్తుంది. బాబు, నీకు ఇంకా ఏ పిల్ల పడలేదు కదా? మీకెలా తెలుసు తాత? తెలుస్తుంది. ఇట్లాంటి క్రింజ్ జోకులు వేస్తే ఏ పిల్ల పడదని 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చేయడా. ముసలి కూడా అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు నీకేం కావాలి? ఈ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో చూసి చెప్పు నాయన. యాడుండేది చెప్పొచ్చు తాత. ఇంకో 2 స్టేషన్ల ముందర ఉంది. కానీ యా ప్లాట్ఫామ్ చెప్పినాను, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. వద్దు, అనౌన్స్మెంట్ అయిన తర్వాత. అట్లా కాదు బాబు, ఏవేవో చూసి మొబైల్లో చెప్తున్నారు, ఇది చెప్పలేవా? నువ్వు ఏవేవో చూసినావు. వద్దు, నా మాట ఎన్ని తాత. ఈ మాత్రం దానికి ఎందుకయ్యా ఫోన్లు వాచ్లు ఇవన్నీ? చెప్తావా లేదా నువ్వు నాకు? ఇప్పుడు సరే, పెద్దవాడిని కొంచెం హెల్ప్ చేసామే. 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది పో. 3 పక్కా కదా? పక్కా, సూపర్, 100%. ఇటు పోవాలన్నా ఇటు పోవాలన్నా? ఆటోకి స్టెప్స్ ఎక్కిపో. చల్లగుండు. శోధనలో నాకేదో కొడతారు. దెబ్బలు పెడతాయిరా, దెబ్బలు పెడతాయిరా. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడ చూసినట్టుంది? దెబ్బలు పడతాయిరా, దెబ్బలు పడతాయిరా. హాయ్ బ్రో. హాయ్, ఐఎమ్ సత్యకుమార్. హాయ్ బ్రో, ఐఎమ్ రవి. నైస్ టు మీట్ యూ. Actually, where are you going, bro? I'm going to my native place, Karnool. Karnool! Oh my God! Oh, My nearby city. I'm from Atnakur. తెలుగుడువేనా? Telugu, bro. చెప్పు. Actually, I'm here, actually, I'm studying BTech here Okay. in such a good university. I'm also software engineer. Yeah. That's great. Yeah. ఇప్పుడు వచ్చేసి while I'm coming from my room, somebody stolen my purse. Actually, I have to come here and book a train ticket. But unfortunately, I couldn't. So please, if you don't mind, మీరు కనుక నాకు టికెట్ డబ్బులు అడ్జస్ట్ చేసినట్టయితే ఊరికి వెళ్ళగానే నేను ఫోన్పే చేస్తాను. యాజ్ ఎ స్టూడెంట్ నా అకౌంట్లో కూడా బ్యాలెన్స్ అంత లేదు. ఓకే, ప్రజెంట్ పరిస్థితులు ఎవరు నమ్మేటట్లేవు బ్రో. ఇవ్వలేనులే, సారీ. అలా కాదు బ్రో, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నేను సో కాదు. ఓకే, సాటి తెలుగువాడిగా కావాలంటే ఈ బ్రాండెడ్ హెడ్సెట్ పెట్టుకోండి బ్రో. దిస్ ఈజ్ 5,000 వర్త్. నేను తర్వాత మళ్ళీ మీకు ప్లీజ్, మీరు బలవంతం చేస్తున్నారు. ప్లీజ్, నాకు వద్దు. లే అలా కాకపోతే 8,000 వర్త్ రూపీస్ బ్రాండెడ్ స్పెట్స్ తీసుకోండి బ్రో. బ్రో 500 రూపీస్ కింద ఎందుకు బ్రో? అంటే 500 రూపీస్కి నేను అమ్మడం కాదు బ్రో. మీకు సంక్రాంతికి ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి.
అది మన టార్గెట్. ఇప్పుడు నా అనవసరంగా నా పర్సు కూడా కొట్టేశాడు సమ్ రాస్కెల్. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటి ఇప్పుడు నీకు 500 కావాలని? జస్ట్ 500 రూపీస్. ఇంటికి వెళ్ళగానే మీకు నేను ఏదో ఒక తిప్పలు పడి వెళ్ళిపోతాను. సరే ప్లీజ్ డోంట్ మైండ్. ఈసారి సంక్రాంతి మీ పేరు పెట్టి. ఓ థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. ఈసారి సంక్రాంతి మీ పేరు చెప్పుకొని చేసుకుంటాను. సో అట్లాంటివి ఖచ్చితంగా మీకు ఇంటికి వెళ్ళాక ఫోన్పే చేస్తాను మా ఫాదర్తో చెప్పి ప్లీజ్ మీ నెంబర్ అయితే చెప్పండి. ప్లీజ్ నో డోంట్ 9 థ్యాంక్ యూ బ్రో. మీ వల్ల ఈరోజు నేను ఈ సంవత్సరం సంక్రాంతి జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. ఇవి తీసుకోండి బ్రో, తీసుకోండి. నో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో సారీ. థ్యాంక్ యూ బ్రో. తెలుగువాడి పరువు నిలబెట్టారు మీరు. సో కైండ్ ఆఫ్. ఒరే దొంగ సజ్జనోడా, నాగపూర్ పోయే ట్రైన్ ఎక్కిమంటే అమలాపురం ట్రైన్ ఎక్కించినావు కదరా. పురుగులు పడిపోను. నువ్వు పోయే ట్రైన్లో నీ జర్నీ ఎంత నాశనం అయిపోయి నీకు నిద్ర లేకుండా అష్ట కష్టాలు పడిపోతావురా. ఇదే నా శాపం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో వీడియో అప్లోడ్ చాలా రోజులు అయిపోయింది. ఇది చూడండి, ఫస్ట్ వందే భారత్ ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది. స్టేషన్ కూడా బాంబే స్టేషన్ చాలా నీట్గా ఉంది. మీరు చూసినట్లయితే చూడండి, చాలా చేసే మూడు ఉత్సాహం అన్నీ పోగొడతారు వీళ్ళు. రే ఏంద్రా మీరు పోరా. అన్నా స్టార్ట్ అయింది ఇప్పుడే బండి. వస్తా పొద్దున 5:30కి వస్తా. ఎట్లయినా సార్ సంక్రాంతి బాగా చేద్దామన్నా. ఊపర్ పెడితే అదేనా ఎవరో హిందీ వాళ్ళు వచ్చినారు. ఉన్నా అన్న ఒక్క నిమిషం ఉండు. ఏ భయ్యా ये मेरा सीट है. ये भैया मेरा सीट है. टायरो विजय. ए भैया ये रिजर्वेशन है. रिजर्वेशन मालूम है, रिजर्वेशन है, लेकिन ये रिजर्वेशन नहीं चलता. क्यों? ये हमारा इलाका है, ऐसे ही क्यों उठा है. मैं टीसी को बोलता. बुलाओ मैं भी देख लेता. और ये मन से उठा. थोड़ा एडजस्ट करो, कुछ नहीं होता. ये రైల్వే में ఎట్లా పంపిస్తారా నాయన మీరు? वैसे होता దాంట్లో అయినలేదురా నేను ట్రైన్ జర్నీ. ఈ అమ్మాయి ముంబై నుండి ట్రైన్ జర్నీ పెట్టుకుని ఈ నాయన మొత్తం సామాన్లు అలా తీసిపెట్టి నా సీట్లో नहीं भाई तो ट्राई करो ना. पलकुलो केसरी नहीं तू कैसा मस्त है. पलकुलो केसरी రైల్వే ఎంత ఖర్చు పెడుతుంది తెలుసారా దీనికోసం? 1200 కోట్లు ఖర్చు పెడుతుందిరా. రైలు ఎంత నీట్గా ఉంటుంది తెలుసారా? ఏం మనుషులరా మీరు? 1200 కోట్లు. ఆఫ్టర్ ఆల్ మా పుష్పరాజ్ ఉమ్మించి 1800 కోట్లు కొట్టినాడు. పుష్ప बहुत बड़ा. शाहरुख खान मालूम, अजय देवगन मालूम. వాళ్ళకి దీనికి సంబంధం రా. वो सब पलकुलो केसरी. ये गाना बजाओ भैया. काजल नहीं तो बादल, बादल नहीं तो काजल, काजल नहीं तो बादल, बादल भैया काजल. भैया क्या थोड़ा कम करो भैया. साउंड नहीं कम होता इधर. ये एंजॉय करने का टाइम है, सोने का टाइम नहीं. इधर दुबई ऊपर बैठ बोलो. प्लीज अना साउंड तक చేసుకున్నా प्लीज. होएगा. आज सो जाओ. मैं हेडसेट लाया. हेडसेट दे दो. हेडसेट दे दो. काम करेंगे. जाने के समय में देना. हाँ देता लेके जाता.
అచ్చా హే భయ్యా నువ్వు పోయే ట్రైన్లో నీ జర్నీ అంతా నాశనం అయిపోయి నీకు నిద్ర లేకుండా అష్ట కష్టాలు పడిపోతావురా. అసలు నా కొడుకు శాపమే తగిలినట్టుందిరా నాకు. అరే టీసీ వస్తే ఎట్లా రా మీ పరిస్థితి? టికెట్ లేకుండా ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు మీరు? టీసీ వస్తే ఎట్లా? टीसी को वार्निंग देंगे, कैसे देंगे मालूम? डम्मेटो पकड़ रहे टीसी, डम्मेटो पकड़ रहे टीसी, पकड़ गया तो मैं जाता जनरल केस से, पकड़ गया तो जाता मैं जनरल केस से. పుష్ప మాకు ఎక్కిందంటే ఏమనుకున్నారా? మీకు ఇంకా డబల్ ఎక్కిందిరా ఇది. झुकेगा नहीं साला. अम्मा. ఈ పండగ సీజన్ వస్తే చాలు ఈ జనరల్కి స్లీపర్కి తేడా లేకుండా పోతుంది. బాబు టికెట్ రైట్. బాబు నీదమ్మా టికెట్. 1 minute సార్. ఒక్క నిమిషం మొక్కలు వస్తున్నాయి. పిఎన్ నెంబర్ అమ్మా రైట్. పేరు రవి సార్. రవి తెలుగా? అవును సార్. ఓకే పండగ రవి. అవును సార్. అయినా ఏంది ఇంత లగేజ్ తెచ్చుకున్నావు? సార్ ఇది నాది కాదు సార్, ఆ హిందీ బ్యాచ్ మొత్తం. వాళ్ళ దగ్గర టికెట్ ఉందని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా సార్ ఆయన. టికెట్ ఉన్నా ఇంత లగేజ్ అలో లేదండి. టికెట్ ఉన్నా కానీ ఇంత కానీ. అసలు పేరేంటి? ఏమైనా బెర్త్ నెంబర్ పేరు ఏమైనా ఐడియా ఉందా? వాడేదో రంజిత్ కుమార్ రజనీష్ కుమార్ అని చెప్పారు సార్. ఇట్లో ఈ కోచ్లో ఇక్కడ ఆ పేరుతో ఎవరు లేరే? ఆ పేరుతో ఎవరు లేరా? లేరే సార్. ఇందాక నుండి ఇబ్బంది పెడుతున్నాడు సార్. పాటలు పెడతాడు, ఒకడు డ్యాన్స్ చేస్తాడు, ఒకడు ఉమ్మిస్తాడు. ఏంది సార్ ఇది? ఇది ఈ ఏరియా అంతా అంతే బాబు. ఇంకా నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఈ అంతా జనరల్ టికెట్ తీసుకుంటారు, కొంతమంది టికెట్ కూడా తీసుకోరు. సడన్ వచ్చి ఇట్లా ఇలాంటి స్లీపర్ వాళ్ళని అంతా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది స్లీపరా జనరలా సార్? ఇది ఈ పండగ సీజన్లో అంతే బాబు. ఈ ఏరియా అంతా అంతే. ఇంతకు ఎట్టెళ్ళారు వాళ్ళు? సార్ ఇక్కడే వెళ్ళారు సార్. మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినట్టున్నారు. నన్ను ఎత్తుకుంటూ ఏం వచ్చింటారు? నేను వస్తున్నా అని చూసి పోయి బాత్రూంలో కూర్చుంటారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివి. బాత్రూంలోనా? అంతే. టికెట్ తప్పించుకోనీకే రైట్. నేను పోయి వాడిని పట్టుకుంటాను. మళ్ళీ నీకు ఏమన్నా ఇబ్బంది వస్తే మొహమాటం లేకుండా నాకు చెప్పు. ఇలాగ కూడా నేను ఆర్పిఎఫ్తో క్లియర్ చేపిస్తాను. ఓకేనా? డోంట్ వరీ. మీ టికెట్ రైట్. వెరిఫికేషన్ అయిపోయింది. రైట్ వెళ్ళి కూర్చోండి. రైట్. ఎవడున్నాడు బాత్రూంలో? ఓయ్ కోయి అందర్ బాహర్ ఆ జాओ. कोई नहीं है तो आवाज कैसे आ रही? आ जाओ बाहर, आ जाओ. टिकट दिखाओ, चेक करना. कोई नहीं है भाईजान. आप बाहर आते नहीं तो पुलिस पकड़ूंगा आपको. बाहर आ जाओ. టిష్యూ ఈ నాయలు ఇట్ట మాట విన్నారు. అసలు ఖచ్చితంగా ఈ ఎదవల వల్లనే రైల్వేకి అంతా లాస్. ఆర్పిఎఫ్ తీసుకురావాలి. అబ్బా నైట్ అంతా స్ట్రెస్ ఎక్కువైందిరా. నిద్రే పోలేదు అందరూ. ఫుల్ స్లీప్. బాగా ఎంజాయ్ చేసిన జర్నీ. హాయ్. హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీరు లేకపోతే అసలు ఈ జర్నీ వచ్చేదే కాదు. నువ్వేంటి థర్డ్ ఏస్ సెకండ్ ఏస్లో దిగుతాను? యా సీట్ అక్కడే కన్ఫర్మ్ అయింది. 500కి కూడా ఇచ్చినారా సీట్? నేనే 3000 పెట్టి కొనుక్కున్నా. అది కూడా 2 నెలల ముందర రిజర్వేషన్ చేసిన. నీకెవడు ఇచ్చినారా? అదే బ్రో, జస్ట్ మన టీటీని కొంచెం మేనేజ్ చేసామన్నమాట. అందుకే అలా అడ్జస్ట్ అయ్యి వచ్చేసాను అంతే. ఎట్లారా 500కి ఎట్లా మేనేజ్ చేసినావురా? 5000 బ్రో. 5000 పెట్టి ఏసీలో వచ్చినావా? యా. ఏందిరా ఈ మోసం? మోసం కాదు బ్రో, ఇట్స్ జస్ట్ కంఫర్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్. మీరు లేకపోతే సంక్రాంతి అయితే జరుపుకోలేను. అలాగే ఇంకో 9 మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకొని సంక్రాంతి చెప్పేసుకుంటాను బ్రో. ఈ 9 మంది దగ్గర లాగేవేనరా? నువ్వు 10వ బ్రో. బాయ్ బ్రో. రిచ్ బెగ్గర్ నా కొడక. చెప్పండి. వానికి ఎట్లా ఇచ్చినావు సార్ సీట్ నువ్వు? ఈసారి నువ్వు బలైపోయినట్టున్నావు పాపం. భలే కూడా. వాడు ముంబైలో బీటెక్ చదువుతున్నాడు. వాడు అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇంటికి పోతూ ఉంటాడు. బిల్ అక్కడ వాళ్ళ దగ్గర అక్కడ 500 అక్కడ 600 అని చెప్పి కలెక్ట్ చేసుకుంటాడు. అవన్నీ తీసుకొచ్చి మా చేతిలో పెడతాడు, మేము సీట్ ఇస్తూ ఉంటాం. వాడు మా డైలీ కస్టమర్. వాడు స్టోరీ ఏదో చెప్పాడు సార్. అది వాడు చెప్తూనే ఉంటాడు, ఇలాంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఎన్ని చూడలేదు. మోసపోయినానా బావా? నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వెహికల్ పంపిస్తాను కదా, పంపించేయి. రా బావా. ఎట్లా వచ్చినావు రా? ఛాలెంజ్ చేసినట్టు నీకన్నా ముందే వచ్చారా ఇక ఊర్లోకి. ఎట్లా రా? హంగే పారు.